ఫ్రెండ్స్, మీరు చదవడానికి కూర్చున్నప్పుడు లేదా మీరేమైనా పని చేయడానికి కూర్చున్నప్పుడు మీలో ఏవో నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. నేను 10th లో మంచి మార్క్స్ తేలేనేమో, నేను నీట్ లో క్వాలిఫై అవ్వలేనేమో, నాకు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ రాదేమో అని చెప్పి మీలో ఏవేవో తెలియని నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుంటాయి. అండ్ ఇంకో పక్క నుంచి మీ గుండె ఏమంటుంటాదంటే, రెండు వాడి మాటల్ని వినొద్దు, నువ్వు నీట్ లో క్వాలిఫై అవ్వగలుగుతావు, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతావు అని చెప్పి మీ గుండె మీకు పాజిటివిటీని ఇస్తుంటది. అయితే ఈ నెగిటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి? దానికి సొల్యూషన్ ఏమిటి? చూడండి, మీలో ఈ నెగిటివ్ థాట్స్ వచ్చేది ఎందుకు అనే పదం వల్ల. మీరు మీ మైండ్ కి పని చెప్పినప్పుడు దానికి చేయడానికి రీజన్ కావాల్సి ఉంటది, ఎందుకు చెయ్యాలి అని. ఎప్పుడైతే ఈ ఎందుకు అనే పదానికి ఆన్సర్ దొరుకుతాదో మీరు ఈ నెగిటివ్ థాట్స్ రావడం కూడా ఆగిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను. మీ ఎదురుగా ఒక ఇంటికి మంట తగిలింది అనుకోండి, మీకు ఎవరైనా వచ్చి ఆ మంటలోకి పొమ్మంటే పోతారా? నా ఈ మాటను బాగా అర్థం చేసుకోండి. మీకు ఎవరైనా వచ్చి ఆ మంటలోకి పొమ్మంటే మీరు వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు, నాకేమైనా పిచ్చి ఆ మంటలోకి పోవడానికి, అసలు నాకు ఆ మంటలోకి ఎందుకు పొమ్మంటున్నావు అని చెప్పి మీరు వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు. అంటే మీరు ఆ మంటలోకి పోవడానికి రీజన్ అడుగుతారు. అదే మంటలో మీరు ప్రేమించే వాళ్ళు చిక్కుకున్నారనుకోండి, లేదా మీ అమ్మ నాన్న చిక్కుకున్నారనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది? ఎట్లయినా కూడా ఆ మంటలో నుంచి మా అమ్మ నాన్నను కాపాడుకొని రావాలని చెప్పి అనుకుంటారు. అంటే ఇప్పుడు మీకు ఆ మంటలో పోవడానికి రీజన్ దొరికింది, అంటే ఆ ఎందుకు అనే పదానికి ఆన్సర్ దొరికింది. ఇప్పుడు వరకు మీరు వెళ్ళనని భయపడే ఆ మంటలో ఇప్పుడు నిర్భయంగా వెళ్తానంటున్నారు కదా, అదే ఆ ఎనర్జీ. చూడండి, చాలా మంది గోల్స్ సెట్ చేసుకుంటుంటారు. కొద్దిసేపు డాక్టర్ అవ్వాలనుకుంటారు, కొద్దిసేపు ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, కొద్దిసేపు ఐఏఎస్ అవ్వాలనుకుంటారు, మరి ఐపీఎస్ కూడా అవ్వాలనుకుంటారు. ఇలా అన్ని తెచ్చి నేను అదవ్వాలి, నేను ఇది అవ్వాలి అని చెప్పి మీ మైండ్ దగ్గర పాడేసి మీ మైండ్ పనిచేయదు ఫ్రెండ్స్. ఉత్తా ఇలా గోల్స్ సెట్ చేసుకుంటే పోతే ఎవరు ఏది అవ్వలేరు. మీకు ఎప్పటికైనా ఒక్క గోల్ ఉండాలి, అండ్ దానికి కూడా రీజన్ ఉండాలి. మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారంటే దానికి ఒక రీజన్ అనేది ఉండాలి, ఎందుకు మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారని. మీ లోపల మీ గోల్ ని అచీవ్ చేసే ఎనర్జీ ఉంటది కదా, అది ఈ ఎందుకు అనే పదం నుంచి వస్తుంది. మీరు మీ డ్రీమ్ ని అచీవ్ చేయాలంటే, మీరు మీ గోల్ ని సాధించాలంటే మీలో ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేకుండా ఏం చేయలేం. మీకు ఏం రీజన్ లేకుండా ఆ మంటలోకి పోమంటే పోతారా? పోరు. అదే మీ అమ్మ నాన్న ఉన్నారంటే అప్పుడు మీలో ఆ ఎనర్జీ వస్తుంది అండ్ ఎమోషన్స్ వస్తాయి. అలాగే మీ గోల్ కోసం మీ లోపల ఎమోషన్స్ ఉండాలి. ఆ ఎమోషన్స్ నుంచి మీలో ఎనర్జీ వస్తుంది అండ్ ఆ ఎనర్జీ నుంచి మీరు మీ గోల్ ని అచీవ్ చేయగలుగుతారు.